హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్దకపు భర్త తెలివైన భార్య పార్ట్ 6 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అబ్బాయి పని పాడుగాను, నేను ఆ ఫంక్షన్కి పోకుండా అయిపోవు, ఇప్పుడు గింత పని ఉండకపోవు. ఆ ఫంక్షన్కి పోతే నీకు ఇప్పుడు గింత పని చేయబడితిని. ఆ ఫంక్షన్ కట్టే వారం రోజులు పోతిని, ఇప్పుడు వారం రోజుల పని అంతా ఒకటేసారి చేసుకోవాల్సి వస్తుంది. పోకపోతేనావో మా చెల్లి అలిగి కూర్చుంటది. ఇక ఏం చేయాలి, తప్పదని పోతే ఇప్పుడు గింత పని అవుతుంది. నాకు అక్కడ ఎన్ని రోజులు కూర్చొని తిన్నానో ఇప్పుడు గంత పని చేయాల్సి వస్తుంది. చేసేపు అట్లా చెట్టు కింద పోయి కూర్చుంటా, పానం అంతా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అట్లా పోయి కూర్చుంటే జర నిమ్మలమైతా. అగో ఏంది అలా చెట్టు కింద ఒక్కళ్ళు కూడా కనబడతలేరు. ఈడ ఎవరైనా కూర్చుంటారేమో, జరసేపు ముచ్చట పెడతామనేసి వస్తే ఎవరు లేనే లేరుగా. ఈ ఎండకి మంచిగా అందరూ ఫ్యాన్లు కూలర్లు వేసుకొని వందరు కావచ్చు. నాకేమో ఇంట్లో కూలర్ లేకపోయే. అత్తమ్మా, ఓ అత్తమ్మా గిట్రా ఒకసారి. ఆగో ఏమైంది? ఏం లేదు అత్తమ్మా, అక్కడ చెట్టు కింద ఏం చేస్తానో ఒక్కదానివే గిట్రా, గిడ కూర్చున్నాం. సరే సరే నేను వస్తాను. నాగు ఆగో ఏమైంది రమ్మన్నావు? ఏం లేదు అత్తమ్మా, అక్కడ ఒక్కదానివే కనబడే వరకు గిడ కూర్చుందాం రా అని పిలిచిన. ఆహా అట్లనా, ఏడే మరి ఇడు ఎటువైండు? అగో అదేందత్తమ్మా నీ వెనకనే పడుకుండుగా. అయ్యో పడుకుండట్టుంది గానీ బిర్యానీ బిర్యానీ అన్నాడు. ఇక తిన్నాడు, కథం మంచం ఎక్కిండి. ఇక ఏం పని ఉంది ఇక ఆయనకు, ఏమున్నా తినడు పండుడు. అగో ఏమైందే? నా గురించే నా ముచ్చట, ఏమో నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. అయ్యో నాని లేచినవారా? మరి ఇక లేవకుండా ఏం చేస్తారా? ఏమో నేను పడుకున్న కాడికే వచ్చి చెవులో గియ్య గియ్య మొత్తుకున్నట్టు మొత్తుకుంటారు. ప్రశాంతంగా వండనీయరేందే మీరు అసలు? అయ్యో మేమేమంటీరా ఇప్పుడు, ఏం చెప్తాండే అన్న నేను. గదేమో పండుకుండు అనేసి అన్నది. ఇంతలోపు నువ్వు లేస్తనే ఉంటివి, ఏమైంది అని మొత్తుకోబడితివి. మాట అంటే వడవు గాని పని చేసుడు మాత్రం శాతన కాదు. ఏమన్నా ఇంట్లో తినుకుంటా వండుడు వస్తుంది కదా. ఏ ఆగే నువ్వు, ఇక నువ్వు ఒర్రకీడా, నా తలకాయ తినక నువ్వు ఈడ. అయ్యో నీతో ఎవ్వరు ఒరడానికి గిడ ఖాళీగా లేరుతి. అత్తమ్మా చాయ్ పెట్టుకుని తాగందా? పెడతావానే? సరే పా పెడదుపా, తలకాయ నొత్తాంది, నాకెంతో నిలబడ్డట్టు అవుతుంది పని చేసి. శ్రీమతి గారు చాయ్ కొంచెం ఎక్కువ పెట్టుర్రి, అల్ల బిస్కెట్లు లేకపోతే తీసుకురాపో. అయ్యో సార్ తీసుకొస్తా సార్, నువ్వైతే పడుకో సార్, ఇడికెళ్ళి ఏడికి గదలకు సార్. అయ్యో గట్లన్న పడితేమేమే. ఇక మరి ఏం చేయమంటావు అత్తమ్మా? నేను చాయ్ పెడితే గనపోయి దుకాణానికి పోయి బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తే ఏమైనా అరిగిపోతాడా? నన్ను ఇవ్వమంటాడు. ఇక నీకు వాని గురించి తెలుసుగానే, తెలిసి కూడా మళ్ళీ ఎందుకే? ఇక వానికి చిన్నప్పటి నుంచే జర బద్ధకం ఎక్కువనే. అయ్యో అత్తమ్మ, చిన్నప్పుడు బద్ధకం ఎక్కువ గాని ఇప్పుడైతే ఇక మొత్తం బెడ్లకి వెళ్ళి కదులుతానే లేడు. ఇక ఏం లేదు, 4 రోజులు ఆగితే ఇక మొత్తం బెడ్ కాడికి ఏమని చెప్తాడు. పడుకున్న కాడికి లేవనే లేవడు. ఇక బ్రష్ చేయడానికి బాత్రూమ్ పోవడానికి కూడా లేస్తాడో లేవడు. ఇగో అత్తమ్మ నిన్న ఏమైంది తెలుసా? ఏమైంది? ఇగో ఆకలి అవుతుంది అన్నాడు, అన్నం పెట్టమన్నాడు, పోయి పెట్టి ప్లేట్ చేతి కాడికి ఇచ్చి వచ్చిన. ఇక తిన్నాడు. ఇక ప్లేట్ ఆడ చేతిలో పట్టుకొని ఇక లేవాలా వద్దా లేవాలా వద్దా అనుకుంటా గాన్నే కూర్చొని, ఇక లేస్తే మళ్ళా ప్లేట్ ఏడగడుగుడు అవుతుందేమో అని గాన్నే కూర్చొని ఉన్నాడు. ఎదురుగా పిల్లి వచ్చింది. ఇక పిల్లి ముందు ప్లేట్ పెట్టి, ప్లేట్ పోయి కడుక్కొని వస్తే బాగు పిల్లి అని అంటాడు. ఈ పిల్లలు కూడా మనుషులు లెక్క పని చేస్తే బాగు, మంచిగా పిల్లలతో పని చేపించుకోవచ్చు కూర్చొని అనేసి అంటానంటే. అయ్యో గట్ల నానే. ఏ నువ్వు ఆపే, ఇక నువ్వు చెప్పమంటే ఇక మస్తు చెప్తావు కానీ పోయి అయితే చాయ్ పెట్టుకొని రాపో ముందు. నేను పెట్టా, నువ్వు పోయి పెట్టు పో. అత్తమ్మ నువ్వు కూడా పెట్టకు, గన్నే పోయి పెట్టాలి ఇయ్యాల. అబ్బో నేను గంత దూరం పోయి ఇప్పుడు పెట్టాలనే? ఏంటిది గంత దూరమా? అయ్యో గంట దూరం అంటానవేంద్ర, గిడ లేచి 10 అడుగులైతే అల్లకి పోతావు కిచెన్లకి, ఏమో దానికి గంత దూరం అనబడితేవేంద్ర. నీ అమ్మ లేచి 10 అడుగులు అంటే ఎంత దూరం అనుకుంటున్నావే నువ్వు? నాకు అది కూడా కష్టమే. అగో అత్తమ్మ మళ్ళా మొన్న ఏమైంది తెలుసా? ఏమైంది చెప్పే.
ఇగో పొద్దు పొద్దుగాలే లేచి ఫోన్ చూస్తాండు. గా ఫోన్ చూసుకుంటా జారి కింద పడ్డట్టుంది. ఇక నన్ను పిలిస్తే నేను ఏదో పనిలో ఉన్నా, నేను పోలేదు. ఇక మళ్ళా కిందికి ఏడ వంగి ఫోన్ తీసుకోవాల్సి వస్తుందో అనేసి అదే బెడ్ పక్కన డోర్ ఉంది కాక డోర్ అమ్మంటే చీపిరి కట్ట ఉంది. ఆ చీపిరి కట్టతోని గాడి నుంచే లాక్కున్నాడు తెలుసా. అయ్యో మళ్ళా తర్వాత ముఖం కడుక్కొని చాయ్ తాదురా అని పిలుతా అంటే ఇక నడుస్తాండు కదా, ఇక మొత్తం పిల్లి నచ్చినట్టే నడుస్తాండు. అదే ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నడుతారు చూసిన మెల్లగా అడుగులు వేసుకుంటా ఇక అంతే నడుస్తాండు. నేను చూసి ఏమైంది గంత మెల్లగా నడుస్తాను అంటే ఇక అంటాండు కదా, ఫాస్ట్ గా నడితే ఆ తొందరగా అలసిపోతానే, నా ఎనర్జీ అంతా పోతుంది, అందుకే మెల్లగా నడుస్తానా అంటాండు. ఇక మళ్ళా జరసేపటికేమో ఇక నేను నా పని చేస్తా అన్న ఫోన్ గడ పక్కన ఉంది. ఒకటే సౌండ్ వస్తా అంటే మరి ఏందా అని పోయి చూస్తే ఫోన్ వైబ్రేషన్ లో పెట్టిండు. ఏమైంది ఫోన్ అప్పటి నుంచి వస్తుంది, ఫోన్ వైబ్రేషన్ లో పెట్టినవి ఎందుకు అనేసి అంటే ఫోన్ సైలెంట్ లో పెట్టకపోతే ఒక్కటే ఫోన్ వచ్చినప్పుడల్లా నా నిద్ర అంతా డిస్టర్బ్ అవుతుంది, అందుకే వైబ్రేషన్ లో పెట్టిన సైలెంట్ లో పెట్టిన అంటాండు. అయ్యో నానిగా మరి గిట్లయితే ఎట్లా నాని, ఎట్లా బతుకుతావరా? అమ్మ మీరేంది అప్పటి నుంచి ఒకటే ముచ్చట పెట్టుకుంటా గీన్నే ఉన్నారు. చాయ్ పెట్టరా, జల్ది చాయ్ పెట్టి పోరి, తనకు తలకాయ నొత్తాంది మీ సోదాన్ని తినే వరకు. ఏంటిది తలకాయ నొత్తాందా? అబ్బా నీకు పని అనే వరకు లేకపోతే తిండి చక్కగా అందియకపోయే వరకు ఇక తలకాయ నొత్తే అన్ని నొత్తాయి కదా నీకు. భలే మంచిగా ఉన్నావు నువ్వైతే అసలు. అమ్మ ఏమో తీయే, నీతో ఎవరు రాలే ఈడ, జరసేపు పోయి బయట కూర్చుంటా పో. జల్దీ చాయ్ పెట్టుకొని రాపో నువ్వు, నేను బయట కూర్చుంటా. ఒర్రి నా తలకాయ ఎంత తిన్నారు మీరు. గీవి ఎందుకు వస్తుంది ఇటు? అబ్బో ఏమైంది పిలుగు, ఇవాళ ఎట్లనో బయట కూర్చున్నావు? ఏం లేదమ్మా, ఊకనే ఇంట్లో బాగా ఉక్కపోతుంది, అయితే గిడ చల్లగా కూర్చున్నా. అవునా, మరి ఫ్యాన్ కూలర్ వేసుకొని కూర్చోపోయినావా మరి? ఎందుకమ్మా, కరెంటు బిల్లు బాగా వస్తుంది. ఉత్తగా జరసేపు కాయితేనే కరెంటు బిల్లు బాగా వస్తుంది, ఎందుకనేసి ఇక జర ఒకసేపు ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నా. అవును కానీ ఏమైందమ్మా ఇట్లా వచ్చినావు? ఇగో మీ అమ్మతో జర పని ఉండే, అందుకే ఇట్లా వచ్చిన. ఆడలేదు ఇక మీ ఇంట్లో ఉందేమోనని వచ్చిన. ఆహా ఇంట్లోనే ఉందమ్మా, పో పో. సరే పోయి మాట్లాడతా. అబ్బా గీ ఒళ్ళు బరపు మనిషి కరెంటు బిల్లు బాగా వస్తుంది అనేసి గిడ కూర్చుండంట. లేచి ఫ్యాన్ స్విచ్ మరి ఎడేయాల్సి వస్తుందో మళ్ళీ ఎడ బంద్ చేయాల్సి వస్తుందో అనేసి గిడ సపడేక కూర్చుండు. ఓ ఈయన గురించి ఎవరికి తెలియదు, ఓ మళ్ళా నాకేదో చెప్తాండు కరెంటు బిల్లు వస్తుంది అనేసి. సో ఫ్రెండ్స్ చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది మీకు? మరి ఇక నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది ఏంది అనేసి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక నెక్స్ట్ వచ్చేది మీ ఇంటికే. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా కామెంట్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాతి పాటలో ఏమవుతుంది ఏంది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.